హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సద్ద రొట్టెలు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి సద్దపిండి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అంతా ఒకటేసారి వేసుకున్నామంటే పిండి అది రొట్టెకి అనుగ్గా ఉండదు. సో కొంచెం కొంచెం వేసి బాగా అనుగ్గా బాగా కలుపుకున్నాం. చూసారా, పిండి రెడీ అయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తట్టుకుందాం. పిండిని చేత్తో తట్టుకుంటే బాగుంటుంది. అంటే పలుచగా తట్టుకోవాలి బాగా. ఇప్పుడు పెనంలో వేసి కాల్చుకుందాం. బాగా కాలింది, అంటే రెడీ అయిపోయింది సద్ద రొట్టె. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేద్దాము. నెక్స్ట్ కరివేపాకు వేద్దాము. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 కిలో చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకొని వేయాలి. చికెన్లో వాటర్ వస్తాయి కదా, అవంతా ఇమిరిపోయేంత వరకు బాగా అట్లే ఉడకనియాలి, నీళ్ళు పోయకుండా. కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇమిరిపోయే వరకు అట్లే ఉడకనిచ్చాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టమాటాలు మిక్సీ పెట్టుకున్నాం. ఈ చికెన్లో ఆ మసాలా వేసేసి బాగా కలుపుకున్నాం. ధనియా పౌడరు, కారము ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. తర్వాత వాటర్ వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం. అంతే, అయిపోయింది కర్రీ. చాలా టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చేద్దాం. ఈ చికెన్లోకి ఆ సద్ద రొట్టెలు వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.